పోయిన ఆదివారం నేను ప్రకటించిన వాక్యాన్ని మరలా నేను మీకు గుర్తు చేసి మిగతా విషయాలను కూడా నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. మనం పోయిన ఆదివారం ఏ వాక్య భాగాన్ని నేర్చుకున్నామంటే సమీక్షించుకొని పునరుద్ధరించుకునుట. సమీక్షించుకొని అంటే రివ్యూ చేసుకోవడం అంటే ఈ 2024 సంవత్సరం నా జీవితంలో ఎలా గడిచింది, నేనేం సాధించాను, నేనేం కోల్పోయాను, నేను వేటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను, వేటి విషయంలో నేను రానున్న సంవత్సరంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం పోయిన ఆదివారం కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకున్నాం. మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో రానున్న సంవత్సరానికి వాటిని మనం డెవలప్ చేసుకోగలం, ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకోగలం. నేను పోయిన ఆదివారం పరిచయ మాటలు కూడా తెలియపరిచాను. ఒక కంపెనీ ప్రారంభించినప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం ఎంప్లాయీస్ మీటింగ్ ప్రతి నెల లేకపోతే 15 రోజులకు ఒకసారి ఏర్పాటు చేసి రివ్యూ పెట్టుకుంటారు. వాళ్ళు రివ్యూ పెట్టుకోవడం అంటే మనం ఈ కంపెనీలో ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని మనం సాధించగలుగుతున్నామా, లేకపోతే ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకేమన్నా మనం చేయాల్సినవి ఉన్నాయా, ఇంకేమన్నా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ కంపెనీలో అని చెప్పి వాళ్ళు ఎంప్లాయీస్ అందరినీ అడిగి తెలుసుకుంటారు. అలాగే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన సంఘం, దేవుడు మనకిచ్చిన కుటుంబం, దేవుడు మనకిచ్చిన వాక్యం, దేవుడు మనకిచ్చిన ప్రార్థన, వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నామా, వాటిని మనం సరిగా ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే ఎక్కడైనా లోపం ఉందా, లేకపోతే ఎక్కడైనా మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అనే దాని గురించి మనం పోయిన వారం నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను 4 విషయాలు పోయిన ఆదివారం మీకు చెప్పడం జరిగింది. సమీక్షించుకునే విషయంలో, పునరుద్ధరించుకునే విషయంలో మనము మొదటగా దేవుడు మనకిచ్చిన వాక్యం విషయంలో ఎలా ఉన్నాం, దేవుడు మనకిచ్చిన వాక్యం విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నామా, అలాగే ప్రార్థన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, నిత్యము దినదినము ప్రార్థన చేసుకుంటున్నామా అనే దాని గురించి మనం పోయిన ఆదివారం ఆలోచన చేశాం. అలాగే మూడవదిగా మనం చూస్తే దేవుడు మనకిచ్చిన సంఘం, మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. అప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనం దేవునికి దగ్గరయ్యాం. దేవునికి దగ్గరైన బిడ్డలందరినీ కూడా దేవుడు సంఘంగా సమకూర్చి ఆయనలో బలపరుస్తూ వచ్చాడు. అయితే ఆ సంఘం విషయంలో నేను ఎలా ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నానా, ఆ సంఘానికి నేను క్రమంగా హాజరవుతున్నానా, లేకపోతే సంఘం విషయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నానా అని పరిశీలన చేసుకున్నాం మనం పోయిన ఆదివారం. అలా కాకుండా మనం డిసెంబర్ 31 తారీఖు అదిగో ఆ వాగ్దానం మొక్క కోసం వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఒకసారి ఆలోచన చేయండి. మనం తిన్న అన్నము వంటబడితేనే శక్తి వస్తుంది. అలాగే మనం వేసుకున్న మాత్ర ఒంట్లో పనిచేస్తేనే రోగం పోద్ది. అలాగే మనం ప్రార్థన చేసుకొని చేతికి తీసుకున్న ఆ వాగ్దాన కాగితం మన జీవితంలో ఫలించాలి అంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. ఒకసారి నేను ఈ మాట మీకు తెలియజేస్తాను. వాగ్దాన వాక్యం విషయంలో ఇవి లాటరీ టికెట్లు కాదు. లాటరీ టికెట్లు తెలుసు కదా మీకు. చిలక దోషం కూడా కాదు. చిలక ఏం చేస్తుంది? అట్లా తీయకూడదు. మనం చాలామంది దేవుని వాక్యాన్ని అలా ఉపయోగించుకుంటున్నారు. దయచేసి అది వాక్యక్రమం కాదు. మరి మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యాన్ని నేను అనుదినము చదువుతున్నానా, ఒకవేళ నాకు చదివే అవకాశం లేకపోతే నేను అనుదినము ఆ వాక్యాన్ని వింటున్నానా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు నేను సంఘంలోనికి రావడానికి ఏ యోగ్యత లేనప్పుడు సంఘాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ సంఘం విషయంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను, ఆ సంఘానికి నేను క్రమంగా హాజరవుతున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఆ సంఘానికి నేను హాజరైన తర్వాత ఆ సంఘములో నేను ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాను, పాలు పంపులు పొందుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నానా, దేవుని పాట పాడి స్తుతిస్తున్నానా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నానా, సంఘములో నేను ఏమంటారంటే చురుకుగా కొనసాగుతున్నానా అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది ఏ పార్టిసిపేషన్ లేకుండా వచ్చి కూర్చుంటారు, ఏ పార్టిసిపేషన్ లేకుండానే వెళ్ళిపోతారు. అందువల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు జీవితాంతం క్రమంగా మందిరానికి వచ్చి మౌనంగా కూర్చొని మౌనంగా వెళ్ళిపోయినంత మాత్రం నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ 2024 సంవత్సరం చివరి క్షణాల్లో
నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను సంఘానికి వెళ్ళిన తర్వాత నేను ఆ సంఘంతో ఎలా వ్యవహరిస్తున్నా, ఆ సంఘంలో నా పాత్ర ఏంటి. మన శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలి. పని చేయకపోతే ఆ అవయవం మనకు నష్టం, ఆ అవయవం మనకు భారం, ఆ అవయవం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దేవుని సంఘానికి హాజరైన మనము అవయవములం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని శరీరము అనే సంఘములో మనము అవయవములుగా ఉన్నప్పుడు కదిలే అవయవముగా, పనికొచ్చే అవయవముగా మనం ఉండాలి. అలా ఉన్నానా అని పరిశీలన చేసుకోండి. తర్వాత ఫ్యామిలీ విషయంలో మనం చాలా విషయాలు పోయినసారి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన కుటుంబ విషయంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను, నా కుటుంబంతో నేను సమయాన్ని గడుపుతున్నాను, నా కుటుంబీకులతో నాకు మంచి ఆహ్లాదకరమైన సంబంధాలు ఉన్నాయా, వాళ్ళందరితో నేను ప్రేమగా వ్యవహరిస్తున్నానా అనేది మనం పరిశీలన చేసుకుందాం. కుటుంబంతో మనం సమాధానం పడాల్సిన అవసరం ఏమనుందా అనేది పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఈ సమయంలో ఐదో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఐదో విషయం ఏంటంటే సహవాసం, ఫెలోషిప్. నేను ధన్యతల గురించి వాక్యాన్ని ప్రసంగిస్తూ నేను ఆ రోజు ఒక మాట మీకు చెప్పడం జరిగింది. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చాలామంది చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. మనం కూడా చాలాసార్లు ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఆ దేవునికి నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను అని మనం ఎన్నోసార్లు భావించాం, ఎన్నోసార్లు చెప్పినాం. అయితే దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పడానికి సాధ్యం కాదు. దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్తాం, కానీ దేవుడు అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి సాధ్యం కాదు. బిల్లీ గ్రహం అనే సేవకుడు దేవుడు అంటే ఎంత ఇష్టమో మనం చెప్పాలంటే ఇలా చేయొచ్చు అన్నాడు. ఏం చేయొచ్చు అంటే, నీ తోటి వారిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నీ పక్కన కూర్చున్న వారిని, నీతో పాటు నువ్వు ఏ సంఘానికైతే హాజరవుతున్నావో ఆ సంఘానికి హాజరయ్యే నీ తోటి విశ్వాసం నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకుంటే నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవచ్చు అన్నాడు. ఎందుకు ఈ ఉదాహరణ మీకు తెలియపరిచారంటే, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఆ దేవుడికి నేను ప్రార్థన చేస్తా. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, ఆ దేవుడిని నేను ఆరాధిస్తా. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఆ దేవుడి వాక్యాన్ని నేను ధ్యానిస్తా. కానీ పక్క వ్యక్తిని పట్టించుకోను అంటారు చాలామంది. పక్క వ్యక్తితో నాకు అవసరం లేదు అంటారు. పక్క వ్యక్తితో అవసరం లేనప్పుడు మనం ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు కదా, ఇంటికాడ పాట పాడితే దేవుడు వింటాడు కదా, ఇంటికాడ వాక్యం చదువుకుంటే దేవుడు వింటాడు కదా. మరి సంఘానికి హాజరవ్వాల్సిన అవసరం ఏముంది? సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడంటే తోటి విశ్వాసితో సహవాసం చేయడానికి. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే సహవాసం. నాకు తోటి విశ్వాసతో ఏ పని లేదు, నాకు దేవుడితోనే డైరెక్ట్ పని అనుకుంటే ఆ 27 పుస్తకాలు నీ జీవితంలో నెరవేరవు. నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. యోహాను మొదటి పత్రికలో ఈ మాటలు మనం క్లియర్గా చూస్తాం. ఏంటంటే, నేను చెప్తాను, మీరు నోట్ చేసుకునే పని నోట్ చేసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు అని రాసి ఉంటుంది. రక్షింపబడిన వ్యక్తి వెలిగించబడ్డాడు, మరి తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు. మారు మనసు పొందుకున్నా, రక్షింపబడ్డానని భావించిన, బాప్తిసం తీసుకున్న, బల్లో చేవేస్తున్న ఆ వ్యక్తి తన సహోదరుణ్ణి ద్వేషిస్తే ఇంకా రక్షింపబడలేదు అని అర్థం. చూసారా, మన సహోదరుని ఎంతవరకు ప్రేమించాలో మనం ఆలోచన చేయాలి. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ మన తోటి విశ్వాసం మనం ద్వేషిస్తే, పలకపోతే, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, వాళ్ళని ప్రేమించకపోతే, వాళ్ళు బాగుండాలని కోరుకోకపోతే మనం ఇంకా రక్షింపబడలేదు అని అర్థం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేయుట ఎందును, దేవుని వాక్యాన్ని ధ్యానించుట ఎందును, 3వదిగా ఏమన్నాడంటే సహవాసమందును ఎడతెగక ఉన్నారు అని మనం చూస్తాం. వాళ్ళు సహవాసం ఎలా ఉండదంటే, ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్కరింట్లో ప్రార్థన పెడతా వచ్చేవాళ్ళు. ప్రతి ఇంటికి అందరూ వెళ్ళేవాళ్ళు, అందరితో ప్రేమగా వ్యవహరించేవాళ్ళు. ఎందుకు? రక్షింపబడ్డాం కాబట్టి ప్రతి ఒక్కరి మీద మనకు ప్రేమ ఉండాలి, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద పగ ఉండకూడదు. ఈ 2024 సంవత్సరంలో నా సహవాసం ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇది 11వ ప్రశ్న. 12వ ప్రశ్న ఏంటంటే, నాకు సన్నిహిత విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఈ చర్చిలో
నీకు సన్నిహితంగా చాలా దగ్గరగా ఉండే విశ్వాసులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేసుకో. మనం ఫ్రెండ్స్ అంటాం, తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. ఫ్రెండ్స్ వేరు, క్లోజ్ ఫ్రెండ్స్ వేరు. ఫ్రెండ్స్కి అన్నీ చెప్పుకోం, క్లోజ్ ఫ్రెండ్స్కి అన్నీ చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరో ఇద్దరు ఉంటారు అంతే. అలాగే విశ్వాసులు ఎంతోమంది ఉంటారు కానీ సన్నిహిత విశ్వాసులు, చాలా దగ్గరగా ఉండే విశ్వాసులు, నువ్వు అన్నీ చెప్పుకోగలిగే విశ్వాసులు నీకు ఎంతమంది ఉన్నారు? నేను చాలామందిని గమనించినప్పుడు హిందువులతో సహవాసం చేసేవారు ఉన్నారు. చేయొద్దని చెప్పట్లేదు, వారితో అన్నీ పంచుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు. నీ పద్ధతులు వేరు, నీ ఆచారాలు వేరు, నీ నమ్మకాలు వేరు. మరి వాళ్ళతో ఎలా షేర్ చేసుకుంటావు? పంచుకోవడానికి లేదు. నీకు నీ పద్ధతికి వాళ్ళకి వాళ్ళ పద్ధతికి చాలా వ్యతిరేకం. వారితో సహవాసం చేయడానికి సాధ్యం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసకి అవిశ్వాసితో ఏం సంబంధం అని చెప్పింది. రక్షింపబడని వ్యక్తికి రక్షింపబడిన వ్యక్తితో ఏం పని అని చెప్పింది. రక్షింపబడిన అనేక మంది సహోదరులు, రక్షింపబడిన అనేక మంది సహోదరులు సంఘ విశ్వాసులతో సహవాసం చేయకుండా లోకస్తులతో సహవాసం చేస్తూ ఉంటారు. మీరు గమనించినారా? ఒకవేళ పరిశీలన చేసుకుంటే చాలా సందర్భాల్లో మనం కూడా సంఘ విశ్వాసుల సహవాసం కంటే లోకస్తుల సహవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినమేమో పరిశీలన చేద్దాం. సహవాస విషయంలో నీ జీవితం ఎలా ఉంది? ఎందుకంటే మనిషి పాపపు శరీరంతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పడిపోవడం ఖాయం. అటువంటి సందర్భంలో నువ్వు పడిపోయినప్పుడు నిన్ను నిలబెట్టేవాళ్ళు నీకు ఉండాలి, నిన్ను హెచ్చరించేవాళ్ళు నీకు ఉండాలి, నిన్ను తప్పుబట్టేవాళ్ళు నీకు ఉండాలి, నిన్ను గద్దించేవాళ్ళు నీకు ఉండాలి, నిన్ను బలపరిచేవాళ్ళు నీకు ఉండాలి, మరలా నీ జీవితాన్ని లేపి నిలబెట్టేవాళ్ళు నీకు ఉండాలి. నాకెవరితో సహవాసం అవసరం లేదు, నాకెవరితో సంబంధం లేదంటే మాత్రం ప్రమాదమే. అలా కాకుండా దేవునిలో మరలా నన్ను దగ్గర చేసే వ్యక్తులు నాకు ఉండాలి, నాకు అవసరం లేదు అనుకుంటే అది కూడా ప్రమాదమే. మీరు గమనించండి, చాలామంది దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డల సహవాసంలో లేకపోవడం. దేవుని బిడ్డల సహవాసంలో ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఎంటబడతారు, వేధిస్తారు, మళ్ళీ దేవుడి దగ్గరికి నడిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు దూరం అయిపోతున్నావు? ఎందుకు పాపంలో పడిపోతున్నావు? ఎందుకు చెడ్డ అలవాట్లు లోనైపోతున్నావు? ఎందుకు సక్రమంగా రాలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు? ఒకప్పుడు ఇవన్నీ చేసినావు కదా, మరి ఎందుకు ఇప్పుడు అలా చేయలేకపోతున్నావు? కారణం ఏంటని చెప్పి ప్రతి ఒక్క వాళ్ళు వెంటబడి వాడిని మరలా దేవుని దగ్గర లాక్కొచ్చుకుంటారు. ఒకవేళ దేవుని బిడ్డల యొక్క సహవాసంలో లేకపోతే నిన్ను అలా అడిగేవారు ఎవరు ఉండరు, పట్టించుకోవాలి ఎవరు ఉండరు. నువ్వు ఇంకా లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది ఇంకెవరికి నష్టం కాదు, నీకు మాత్రమే నష్టం. అందుకని నీకు సన్నిహిత విశ్వాసుల యొక్క సహవాసం ఉందా? నీకు కష్టం వచ్చినప్పుడు నా కోసం ప్రార్థన చేయి అంటే నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కుటుంబం దగ్గర కూర్చొని నీ దగ్గర కూర్చొని నిన్ను ధైర్యపరిచి, ఎలా ధైర్యపరచడం అంటే లోకస్తులుగా ధైర్యపరచడం కాదు, వాక్యానుసారంగా ధైర్యపరచడం, ఆదరించడం, ప్రోత్సహించడం, సహాయం చేయడం చేతనైతే అటువంటి విశ్వాసుల సహవాసం నీకుందా? నేను చాలాసార్లు మీకు తెలియపరిచాను, నేను ఇప్పటికీ అది పరిశీలన చేసుకుంటా. నువ్వు రోజులో ఒక 30 మందితో ఫోన్లో మాట్లాడితే ఆ 30 మందిలో కనీసం ఒక్కరైనా నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలా, అప్పుడు నువ్వు మంచి సహవాసంలో ఉన్నట్టు. ఫోన్లోకి పడలేదా? ఫోన్లో అవసరం లేదా? నో ప్రాబ్లం. రోజులో కనీసం నువ్వు ఒక 50 మందితో నీ దినచర్యలో మాట్లాడితే ఆ 50 మందిలో కనీసం ఒక్కరైనా నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలా, అప్పుడు నువ్వు మంచి సహవాసంలో ఉన్నట్టు. ఉన్నారా? పరిశీలన చేసుకోవాలా. ఈ 2024 సంవత్సరంలో నా కోసం ప్రార్థన చేసే వాళ్ళ సహవాసంలో నేనున్నా, నా చుట్టూ నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా, ఒక్కరైనా ఉన్నారా అనేది పరిశీలన చేసుకోవాలి. నీ సహవాసం ఎవరితో? నీ సహవాస జీవితం. నువ్వు ఎవరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఎవరి సలహాలు తీసుకుంటున్నావు? దేవుని బిడ్డల సలహాలు తీసుకుంటున్నావా? దేవుని బిడ్డల సలహాలు తీసుకొని, వాక్యానుసారమైన సలహాలు తీసుకొని నీ కుటుంబంలో అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావా? పరిశీలన చేసుకో. నా సహవాసం ఎవరితో ఉంది?
నా కష్ట సుఖాలన్నింటినీ కూడా, నా కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా నేను ఎవరితో పంచుకుంటున్నా అనేది చాలా ప్రాముఖ్యం. లోక సంబంధమైన వ్యక్తులు అనుకోండి, ఆటోమేటిక్గా నేను దారి తప్పించేస్తారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు అవి. దేవునికి, దేవుని వాక్యానికి నిన్ను దూరం చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ పద్ధతులు అవి. మనం చాలా సింపుల్గా తెలుసు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను వాటిని మీకు గుర్తు చేయట్లేదు. చాలామంది లోకస్తుల యొక్క సలహాలు తీసుకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని బిడ్డల సలహాలు తీసుకొని మరలా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎవరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఎవరి సలహాలు తీసుకుంటున్నావు, ఎవరి సహవాసంలో ఉన్నావు అనేది పరిశీలన చేసుకోవాలి ఈ చివరి దినంలో. ఆరోదిగా మనం దేని విషయంలో సమీక్షించుకోవాలి అంటే మన ధనాన్ని వినియోగించే విషయాన్ని కూడా మనం సమీక్షించుకోవాలా. ఇక్కడ పని చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. అందరూ పని చేస్తున్నారంటే అందరూ సంపాదిస్తున్నారు. నెల తిరిగేసరికి కొద్దో గొప్ప మన ఇంట్లోకి ఒక 10 రూపాయలైనా వస్తున్నాయి. ఏం చేస్తున్నాం ఆ 10 రూపాయలని అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కువ శాతం మన ధనాన్ని దేనికోసం ఉపయోగిస్తాం ఆలోచించండి. ఎక్కువ శాతం మన ధనాన్ని దేనికి ఉపయోగిస్తాం? 3 విషయాలకి ప్రాముఖ్యంగా ఉపయోగిస్తాం. దేవుడు మీకు ఇచ్చిన జీతం, దేవుడు మీకు ఇచ్చిన కూలి, మీరు సంపాదించిన డబ్బులు దేనికోసం ఎక్కువ వాడతారు? కుటుంబం కోసం ఎక్కువ వాడతారు, ఒకటి. రెండోది ఇంక దేనికోసం వాడతాం? బైబిల్ చెప్తుంది దేనికోసం దేవుడు మనకిచ్చిన ధనాన్ని వాడాలి అని. మొదటిది దేవుడు మనకిచ్చిన ధనాన్ని మన కుటుంబం కోసం వాడాలి. రెండోది దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుని కోసం వాడాలి. మూడోది దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఇతరుల కోసం వాడాలి. ఇతరులు అంటే ఇలా షికారులు చేసే వాళ్ళకి కానీ, ఏమంటారంటే ఎంజాయ్మెంట్లు చేసే వాళ్ళకి కానీ, జల్సాలు చేసే వాళ్ళకి కానీ వాడమని కాదు చెప్పింది. ఆపదలో ఉన్నవారికి, ఇబ్బందులో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మనం దానిని వినియోగించాలి. నిజమైన భక్తి ఏదనగా అని చెప్పుకుంటూ ఆపదలో ఉన్నవారికి సహాయపడమే నిజమైన భక్తి అన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎంతైతే ఇస్తాడో ఆ ధనాన్ని ఈ 3 కోసం ఖచ్చితంగా వాడాలి. 100% ధనాన్ని కుటుంబం కోసం వాడేవాళ్ళు ఉన్నారు. దేవుని కోసం 1% కూడా వాడని వాళ్ళు ఉన్నారు. ఇతరుల కోసం 1% కూడా వాడని వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం ధనాన్ని కుటుంబం కోసం వినియోగిస్తూ, దేవునికి వినియోగిస్తూ, ఇతరుల కోసం కూడా వినియోగించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు దేనికోసం ఎక్కువ శాతం వాడుతున్నావు అనేది పరిశీలన. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. ఈ విషయంలో మన డెవలప్మెంట్ ఆధారపడింది, మన ఎదుగుదల, మన అభివృద్ధి ఆధారపడింది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన ధనాన్ని సేవ కోసం 1% కూడా కేటాయించకుండా పూర్తిగా తమ కోసం కేటాయించడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే చాలని జీవితాలతో ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటి? దేవుడు ఇచ్చిన ధనాన్ని దేవుడు చెప్పిన విధంగా ఖర్చు పెట్టకపోవడం, వినియోగించకపోవడం. ఎలా వినియోగించమన్నాడు దేవుడు? నీ కుటుంబం కోసం వినియోగించు, దేవుని సేవ కోసం వినియోగించు, ఇతరుల అవసరతల కోసం వినియోగించు. చాలామంది జీవితాల్లో ఈ 2-3 పాయింట్లు లేవు. ఏంటి? దేవుని సేవ కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇవి 2 లేవు. దేవుడిచ్చిన ధనమంతా దేనికోసం? కుటుంబం కోసమే వాడేయడం. కొంతమంది అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి కుటుంబానికి కూడా కేటాయించకుండా లోకస్తులకి ఖర్చు పెట్టేస్తుంటారు చాలామంది. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు లోకస్తులకి ఖర్చు పెట్టడానికి, దుబారా ఖర్చు చేయడానికి సిద్ధపడరు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లో కొన్ని లోపాలు మనం గమనిస్తే దేవునికి ఇచ్చే మనసు లేని జీవితాలు కొందరిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకి సహకరించాలి అన్న ఆలోచన చేయకపోవడం చాలా పెద్ద లోపం అని మనం గమనిస్తున్నాం. దయచేసి మీరు ఈ 2025వ సంవత్సరంలో ఈ పద్ధతిని మీరు ఖచ్చితంగా అవలంబించండి.
మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అభివృద్ధిని కన్నులారా చూస్తారు. హల్లెలూయా. ఏ పద్ధతిని? దేవుడు నాకు ఇచ్చిన 100% ధనములో పర్సంటేజ్, ఆ శాతాన్ని మీరే నిర్ణయించుకోండి. 1% దేవుని సేవకి ఇవ్వడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీ జీవితంలో సమృద్ధిని మీరు చూస్తారు. అలా కాకుండా ఆ 1% కూడా దేవునికి ఇవ్వకుండా ఆ 1% కూడా మనకే వినియోగించేసుకుందాం అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు వెనకబడిపోవడం మీరు గమనిస్తారు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవునికి ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఎన్నో కుటుంబాలు బలపడడం, ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందడం, ఎన్నో కుటుంబాలు వర్ధిల్లడం, ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడడం మనం చూస్తాం. అలా కాకుండా దేవునికి చెందవలసిన ధనాన్ని, ఇతరుల క్షేమం కోసం వాడాల్సిన ధనాన్ని కూడా మన సొంతానికి వాడుకుంటే ఖచ్చితంగా మన ఆపదలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు కూడా మనకు సహాయపడరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ ధనాన్ని నువ్వు దేనికోసం వినియోగిస్తున్నావు? అలాగే ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. నీ ధనాన్ని ఏ ఏ సందర్భాల్లో వృధా చేశావు? దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఏ ఏ సందర్భాల్లో వేస్ట్ చేశావు? ఇది మనం సంపాదించింది కాదు, దేవుడు మనకిచ్చింది అన్న పదాన్ని నేను పదే పదే వాడుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం పని చేయలేం, పనిని ఇవ్వకపోతే పని చేయలేం, పని చేసుకోవడానికి భూమిని సృష్టించి ఉండకపోతే పని చేయలేం. మనం పని చేసి ₹1 సంపాదించడం వెనకాల ఎవరి హస్తం ఉందంటే దేవుని హస్తమే ఉంది. కాబట్టి నేను సంపాదించింది అనడానికి మనకు హక్కు లేదు, దేవుడు మనకిచ్చింది అనడమే కరెక్ట్. అందుకని దేవుడు మనకిచ్చిన ధనం అన్న పదాన్ని నేను వాడుతున్నా. దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఏ ఏ సందర్భాల్లో వృధా చేశావు? ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ధనం ఎంతో విలువైంది, ఏ ఏ సందర్భాల్లో వృధా చేశావు? చాలామంది అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడతారు. భోజనం విషయంలో మనం గమనిస్తే వాళ్ళు తయారు చేసిన పాత్రలో చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు తింటున్న ప్లేట్లో చాలా తక్కువ ఉంటుంది, చెత్తబొట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? చాలా వృధా చేశారు. దేవుడిచ్చిన ధనాన్ని ఎలా పడితే అలా ఖర్చు పెట్టడానికి, వృధా చేయడానికి ఏ మనిషికి కూడా హక్కు లేదని గుర్తించండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ధనం ఎక్కడైనా వృధా అయిందా అని పరిశీలన చేసుకోండి. ఇది 6వ విషయం. 7వ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. సరి అయిన సంబంధాలు, రిలేషన్స్. మార్క్సు వార్త 12వ అధ్యాయం మనం చూస్తే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. దానిపైన మనం గమనిస్తే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ఆరాధించు అని చెప్పుంటాడు. ఆ మాటని కొనసాగిస్తూ, అంటే దేవునిని ఆరాధిస్తూ అన్న మాటని కొనసాగిస్తూ నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇవి రెండు వేరువేరు కాదు. దేవుణ్ణి ఆరాధించడం, పొరుగు వారిని ప్రేమించడం అనేది వేరువేరు కాదు, రెండు ఒకటే. కానీ చాలామంది జీవితాల్లో ఒకటే జరుగుతుంది, మొదటిదే జరుగుతుంది. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ఆరాధించడం. మరి రెండోది చాలామంది జీవితం నిర్లక్ష్యం చేయబడుతుంది. ఏంటది? పొరుగు వారిని ప్రేమించడం. దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన తర్వాత ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ళ శాతం కంటే అర్థం చేసుకోని శాతమే ఎక్కువ. ఆయన్ని ప్రేమించిన శాతం కంటే ఆయన్ని ద్వేషించిన శాతమే ఎక్కువ. అందుకని దేవుడు అన్నాడు, మీరు నన్ను వెంబడించాలి అనుకుంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు. ద్వేషించినా పర్వాలేదు అనుకుంటే నన్ను వెంబడించండి అన్నాడు. ఏమర్థం చేసుకుంటున్నాం మనం? దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే పొరుగు వారిని ప్రేమించడమే అని గుర్తు చేసుకోండి. పొరుగు వారిని పట్టించుకోవడమే అని గుర్తు చేసుకోండి. మన లిస్టులో నేను, నా కుటుంబం తప్ప ఇంకేముండదు.
మన ఇంటి పక్కన వాళ్ళు, మన రక్త సంబంధీకులు, మనతో పాటు పనిచేసేవాళ్ళు, మన స్నేహితులు ఏమైపోతున్నా చాలామందికి చలనం ఉండదు, చాలామంది చెలించరు. చెడ్డ అలవాట్లకు లోనయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోరు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఇతరులను పట్టించుకోవాలి అన్న మనసును కలిగి ఉంటాడు. ఇతరులను బాగు చేయాలి అని మనసును కలిగి ఉంటాడు. ఇతరులను తమ యొక్క చెడ్డ జీవితం నుంచి బయటికి తీసుకురావాలి, వాళ్ళు బాగుపడాలి, తమ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్పినానంటే, ఒకసారి ఒక సంఘము విశ్వాసులందరూ కూడా ఒక గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. సువార్తను ప్రకటిస్తూ ఉంటే కరపత్రికలు ఇచ్చినారంట. కరపత్రికలు ఇస్తే ఒక హైందవ సహోదరుడు కరపత్రిక ఇవ్వబోతే, ముందు మీ ఆయన తీసుకుపోయిపో అని చెప్పాడట. నీ కొడుకు తీసుకుపోయిపో అని చెప్పాడంట. ఎందుకు చెప్పినాడు అట్లా? మొదట వారి మీద ప్రేమ చూపు, వారు మార్పు చెందాలని కోరుకో, అప్పుడు వచ్చి నాకు ఇద్దులే అని చెప్పాడంట. మీరు ఆలోచిస్తున్నారా? నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తి ఇతరులు మార్పు చెందాలి అన్న కోరిక, ఆశ కలిగి ఉంటాడు. ఒక సహోదరి, ఈ మధ్యకాలం నేను ఒక సెమినార్కి వెళ్తే ఆ సహోదరి సాక్ష్యం చెప్తూ ఇలా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఆమె బస్సులో వెళ్తున్నప్పుడు బస్సులో సీట్లో కూర్చుని ప్రార్థన చేస్తుందంట. ఏమని తెలుసా? ప్రభా, ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలైనా, ఎవరు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదైనా, వీళ్ళందరికీ సువార్త ప్రకటించబడేటట్టు సాయం చేయి అని ప్రార్థన చేస్తుందంట. వాళ్ళ పేర్లు తెలియకపోవచ్చు, వాళ్ళ పరిస్థితులు తెలియకపోవచ్చు, వాళ్ళ ఊర్లు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకోవాలని ఆ తల్లి ఆశపడుతుంది. అప్పుడే ఆమె నిజంగా మారు మనసు పొందినట్లు, అప్పుడే ఆమె నిజంగా రక్షించబడినట్లు. నీ కంటి ముందు ఎవరైనా చెడ్డ జీవితాన్ని కలిగి జీవిస్తూ వెళుతూ ఉంటే వాళ్ళని చూసి నువ్వు చాలా బాధపడతావు. అవకాశం దొరికితే వాళ్ళకి చెప్తావు, లేకపోతే ప్రభువా వాళ్ళ జీవితాన్ని మార్చు అని అక్కడికక్కడికి దేవునికి ప్రార్థిస్తావు. నీకు అలా అనిపిస్తుందా? లేకపోతే నేను మా ఇంట్లో వాళ్ళు చర్చికి పోతే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడిని నమ్ముకుంటే చాలు, ఇక ఈ గ్రామస్తులు ఏమైపోయినా మాకు అవసరం లేదు. మీకు తెలుసా అండి, ఒకవేళ మనం ప్రభు ఎదుట నిలవబడినప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు దేవుని ఎదుట సాక్ష్యం చెప్తారంట. ఏమో తెలుసా? ఒక్కరోజు కూడా మాకు చెప్పలేమే అని చెప్తారంట. చాలా సందర్భాల్లో మన ఇరుగు పొరుగు వారు మన గురించి ఇచ్చే సాక్ష్యం దేవునికి అవమానకరంగా ఉందేమో పరిశీలన చేసుకుందాం. వీళ్ళు దేవుని బిడ్డలు, యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డలు అని వాళ్ళు మనల్ని గుర్తించట్లేదేమో. వాళ్ళతో మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? మన ఇరుగు పొరుగు వారే, మన ఇంటి చుట్టూ ఉన్నవారే, మన రక్త సంబంధీకులతో మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో నేను అనేకులను సంపాదించుకున్నానా, లేకపోతే కొందరిని కోల్పోయానా? ఒకవేళ కోల్పోతే ఎందువల్ల కోల్పోవాల్సి వచ్చింది? ఎందువల్ల వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు? ఎందువల్ల వాళ్ళు నాకు దూరం అయ్యారు అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అనవసరమైన రిలేషన్షిప్స్ నేను ఏర్పాటు చేసుకున్నానా? నాకు ఏమాత్రం ప్రయోజనకరమైనవి కాకుండా నాకు నష్టాన్ని కలిగించే రిలేషన్స్ నేనేమైనా ఏర్పాటు చేసుకున్నానా? దేవుడి నుంచి నన్ను దూరం చేసే స్నేహం నేనేమన్నా చేస్తున్నానా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. ఇవి పరిశీలన చేసుకుంటేనే కానీ 2025 సంవత్సరంలో నూతన పరచబడం. ఇలా పరిశీలన చేసుకోకపోతే ఖచ్చితంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. డెవలప్మెంట్ ఉండదు. పరిశీలన చేసుకుంటేనే కానీ డెవలప్మెంట్ సాధ్యమవుద్ది. కరెక్షన్కి అవకాశం ఉంటుంది. పరిశీలన చేసుకుంటేనే మనం సరి చేసుకోగలం. ఇది 7వది. 8వ విషయం మినిస్ట్రీ, సేవా జీవితం.
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుల్ని పిలిచి వాళ్ళకి చెప్పిన చాలా ప్రాముఖ్యమైన మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆయన చివరి ఆజ్ఞ, చివరిగా చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యమై ఉంటాయి. ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్తూ ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు వెళ్ళండి, ప్రకటించండి, ఈ లోకం మీద నాకు సర్వాధికారం ఉంది అన్నాడు. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు గురించి చెప్పడం అనేది లేదు. ఇంతకుముందు చాలా వెహికల్స్ ఆదివారం మనకు ఎదురుపడేవి. కేరళస్ అప్పుడు ఎలాగైతే పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఊరూర తిరుగుతూ ఉండేవాళ్ళు, చాలా వెహికల్స్ క్రిస్మస్ సందర్భంలో కాకుండా సంవత్సరం అంతట్లు తిరుగుతూ ఉండేవి. ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో అసలు కనిపించట్లే. కారణం ఏంటి? దేవుని గురించి ప్రకటించాలి అన్న ఆలోచన సంఘాలు కోల్పోయాయి. ఈ మాట కూడా నన్ను చెప్పనివ్వండి. ఏంటి తెలుసా? సువార్త ప్రకటించని సంఘం పిల్లలు కనని సంఘం. గొడ్రాలు అని పిలుస్తాం కదా. సంవత్సరానికి ఒక్క ఆత్మ కూడా సంపాదించని సంఘం గొడ్రాలు సంఘం. పిల్లలు కనని వాళ్ళని చూసి మనం ఎలాగైతే బాధపడతామో, సంఘం కూడా ప్రసవ వేదన పడి నూతన ఆత్మలకి జన్మనివ్వాలి. అందుకని దేవుడు ముందుగానే నిన్ను నన్ను రక్షించుకున్నాడు, సంఘంలో చేర్చాడు, పోషిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. పరిస్థితి ఏంటంటే, నన్ను నేను సమీక్షించుకొని సరిచేసుకున్న వ్యక్తినైతే ఇతరుల కోసం పనిచేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. నన్ను నేను సరిచేసుకొని పరీక్షించుకొని దేవునికి సమర్పించుకోకుండా ఇతరుల కోసం బ్రతకడం సాధ్యం కాదు. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి, ఆయనను నమ్ముకుని ఆయన వెంబడించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఇందులో మనం 2 ప్రశ్నలు ప్రాముఖ్యంగా వేసుకుందాం. ఏంటి తెలుసా? దేవుని పనిలో నా ప్రమేయం ఎలా ఉంది అనేది పరిశీలన చేసుకుందాం. దేవుని పని అనేక విధాలు. మనం ఎక్కడైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధన స్థలాన్ని శుభ్రం చేసుకోవడం, ప్రార్థనకి ఏర్పాటు చేసుకోవడం, ప్రార్థనకు కావలసినవి సమకూర్చుకోవడం, ఆయన ఆరాధించి అనేకులకు సహాయపడడం, బయటికి వెళ్ళి చాలామందికి యేసుక్రీస్తు గురించి చెప్పడం, రక్షణ వార్తని ప్రకటించడం, పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా దేవుని పనిలో భాగమే. ఇందులో నీ ప్రమేయం ఎంతవరకు ఉంది? నేను జస్ట్ వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నానా? లేకపోతే సంఘానికి దేవుని సేవలో, ఇది ఏ ఒక్కరి సేవ కాదు. ఎవరి సేవ అది? దేవుని సేవ. దేవుని సేవలో నేను ఏదో ఒక మూల పనికి వస్తున్నానా అనేది పరిశీలన చేసుకోవాలి. లేకపోతే జస్ట్ నేను అటెండ్ అయ్యి హాజరయ్యి వెళ్ళిపోతున్నానా? నేను జస్ట్ నామమాత్రంగా మొక్కుబడిగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం ద్వారా నాకేం ప్రయోజనం? దేవుడికి ఏమాత్రం మహిమ వస్తుంది, సంతోషం వస్తుంది, దేవునికి ఏమాత్రం నేను ఉపయోగపడ్డాను అనేది పరిశీలన చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో నేను దేవుని సేవకి ఉపయోగపడ్డానా? దేవుని పనిలో నేను పాలుభాగస్తుడిని అయ్యానా? ఏదో ఒక పని నేను దేవుని కొరకు చేశానా అనేది పరిశీలన చేసుకోవాలి. దేవుని పనిలో నా ప్రమేయం ఎలా ఉంది? ఒకవేళ నేను పాల్గొనలేకపోతే ఏ కారణం వల్ల పాల్గొనలేకపోతున్నా? ఒకవేళ నేను పార్టిసిపేట్ చేయలేకపోతే ఏ కారణం వల్ల పార్టిసిపేట్ చేయలేకపోతున్నా? దేవుని ఆజ్ఞ, దాన్ని అతిక్రమిస్తే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం.
ఈ నిత్య నరకం ఎలా వచ్చిందంటే ఇదిగో ఇక్కడి నుంచే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే దేవుడు చెప్పించేయకపోవడం వల్ల, అంతే. ఏం చెప్పినాడు మరి అంటే ఆయన పని చేయమన్నాడు, ఆయన చెప్పింది చేయమన్నాడు. నేను ఆయన పనిలో ఈ 2024 సంవత్సరంలో పనికి వచ్చానా, ఏమైనా చేసినానా ఆయన కోసం అనేది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నేను ఈ 2024 సంవత్సరంలో చాలా వరకు ఆయన పనిని నిర్లక్ష్యం చేశాను అని మనసాక్షి నీకు చెప్తే, ఎందుకు నిర్లక్ష్యం చేసినావు? అలా పరిశీలన చేసుకోకపోతే క్యాలెండర్ తిరుగుతూ ఉంటుంది కానీ మన జీవితం అలాగే ఉంటుంది. వయసు అయిపోతూ ఉంటుంది, జీవితం మాత్రం అలాగే ఉంటుంది. ఏ డెవలప్మెంట్లు ఉండవు. పాలు తాగుతూనే ఉంటారు, అన్నం తింటూనే ఉంటారు, కానీ అలాగే ఉండరు. కొన్ని బిడ్డ తల్లిదండ్రులుగా మనం సంతోషించాం ఆ బిడ్డను చూసి. ఎదగాల, అప్పుడే సంతోషిస్తాం. అలాగే దేవుడు కూడా జీవాహారాన్ని భుజిస్తున్న మనం, జీవవాక్యాన్ని భుజిస్తున్న మనం దేవుణ్ణి ఎదుగుతున్నామా లేదా అనేది గమనిస్తాడు. అలా ఈ సంవత్సరంలో నేను దేవుని కొరకు బ్రతికానా, దేవుని కొరకు పనికొచ్చానా? ఒకవేళ నేను దేవుని పని గురించి అసలు పట్టించుకోకపోతే, ఏ కారణాల చేత పట్టించుకోలేదు అని పరిశీలన చేసుకోవాలి. ఏ పని, ఏ బలహీనత, ఏ పాపం నన్ను దేవుని పనికి దూరం చేస్తుంది అనేది పరిశీలన చేసుకోవాలి. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ఎంతవరకు ఈ సంవత్సరంలో దేవుని పని చేశా అనేది పరిశీలన చేసుకోవాలి. ఇది 8వ సంగతి. రక్షింపబడిన విశ్వాసికి లోకంతో సంబంధం లేదు. రక్షింపబడిన విశ్వాసి లోకాన్ని పట్టించుకోడు. లోకం అవసరం లేదు అతనికి, ఎందుకంటే లోకమే నాకు వద్దనుకున్నాడు కాబట్టి. నాకు లోక పద్ధతులు వద్దు, నాకు లోక నమ్మకాలు వద్దు, లోక ఆచారాలు వద్దు, నాకు దేవుడు కావాలనుకొని లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి, లోకంలో నుంచి వేరు చేయబడి వచ్చాడు కాబట్టి లోకాన్ని అనుసరించడు. ఎవరిని అనుసరిస్తాడు? దేవుణ్ణి అనుసరిస్తాడు. దేవుడు చెప్పింది నడుచుకుంటాడు. దేవుడు చెప్పాల్సిందంతా బైబిల్లో చెప్పాడు కాబట్టి ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తూ వెళ్తాడు. అందులో ఒక మాట మనం ఏం చూసామంటే ఆయన పని చేస్తాడు. దేవుడు చెప్పిన పని చేస్తాడు. సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ నీవు దేవుని పని చేస్తున్నావా అనేది పరిశీలన చేసుకో. దేవుని కొరకు పని చేస్తున్నావా? ఒకవేళ అలా పని చేయలేకపోతున్నా అంటే అలా పని చేయలేకపోతున్నా, ఏ కారణం వల్ల నేను దేవుని పనికి దూరం అయిపోయాను అని పరిశీలన చేసుకో. ఇది 8వ సంగతి. 9వ విషయాన్ని, 10వ విషయాన్ని చూపించి నేను మీకు గుర్తు చేసి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. సమయం. 9వ విషయం ఏముందంటే టైం. సమయం గురించి మనం సమీక్షించుకోవాలి. చాలామంది సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో విజయాన్ని సాధించారు. ఎంతోమంది వాళ్ళకి ఇవ్వబడిన సమయాన్ని, ఒక ఐఏఎస్కి సిద్ధపడుతున్న వ్యక్తి రోజుకి 18 గంటలు చదివి జిల్లాకి కలెక్టర్ అవుతాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, విజయాన్ని సాధించాడు, ఎంతో సంతోషకరమైన జీవితాన్ని పొందుకున్నాడు. అలాగే బైబిల్ చెప్తుంది, వాక్యం ఏమని సెలవిస్తుందంటే దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని పోనీయొద్దు అన్నాడు. సమయాన్ని పోనివ్వకుండా ఏం చేయమంటావు ప్రభు అంటే సద్వినియోగం చేసుకో అన్నాడు. ఒక వ్యక్తి జీవితం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆ వ్యక్తి యొక్క టైం సరిగా ఉపయోగించుకుంటేనే సక్సెస్ అవుతుంది, అంతే. ఈ 9వ విషయం మనం ఏం పరిశీలన చేసుకోవాలంటే, నా సమయాన్ని నేను సక్రమంగా వినియోగించుకున్నానా? ఈ 2024 సంవత్సరంలో నా సమయం అంతా కూడా నాకు ఎంతో ఉపయోగపడిందా? నేను ఎంతవరకు ఈ 2024 సంవత్సరాన్ని నా అభివృద్ధి కొరకు వినియోగించుకోగలిగాను? ఈ 2024 సంవత్సరంలో సమయాన్ని వినియోగించుకొని నేనేమైనా ఎదిగానా అని పరిశీలన చేసుకోండి. ఎదుగుదల అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీద ఆధారపడి ఉంది అని గుర్తుపెట్టుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోనని వ్యక్తి, సమయాన్ని వృధా చేసే వ్యక్తి
ఎదుగుదలని కోల్పోతాడు అని ఆలోచన చేయండి. రెండవదిగా సమయం సద్వినియోగం చేసుకునే విషయంలో ఎక్కువ సమయం నేను దేనికోసం కేటాయించా? ప్రార్థనకి వెళ్ళడానికి కేటాయించానా? కుటుంబానికి కేటాయించానా? లేకపోతే ఎక్కువ సమయం నేను దేనికోసం కేటాయించా అని పరిశీలన చేసుకోండి. ఈ పరిశీలన చాలా ప్రాముఖ్యమైన పరిశీలన. చాలామంది మీరు గమనించినట్లయితే దేవునికి సమయాన్ని కేటాయించట్లేదు. దేవునికి సమయాన్ని కేటాయించడం చాలా కష్టమైపోతుంది. సంపాదనకి కేటాయించినంతగా లోకానికి, లోకస్తులకి, స్నేహితులకి, విందులకి, విలాసాలకి, సుఖభోగాలకి కేటాయించినట్లుగా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సంఘానికి క్రమంగా హాజరవడానికి, సమయానికి హాజరవడానికి కేటాయించలేకపోతున్నారు. నాకు తెలిసిన పాస్టర్ గారు సిద్దిపేటలో సేవ చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఆ పాస్టర్ గారిని చూశా. ఆ సంవత్సరాల క్రితమే ఆ పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డా. ఇది సాధ్యమవుద్దా అని ఆలోచన చేశా. ఆయన సాధ్యం చేసి చూపాడు వాళ్ళ సంఘంలో. నేను ఆయనను చూసినప్పుడు, ఆయన చెప్తున్న మాటలు ఉంటున్నప్పుడే 38 సంవత్సరాలు సేవ చేశాడు ఆ చర్చిలో. స్టిల్ ఈ రోజుకి కూడా ఆ సంఘంలో సేవకునిగా కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన సమయం విషయంలో ఆయన ఒక రూల్ పెట్టాడంట చర్చిలో. 10 గంటలకి ఆరాధన అయితే 9:50కి గేట్లకి తాళం వేసేస్తాడంట. 9:50కే 9:50 లోపల సంఘం మొత్తం వచ్చేస్తుందంట. సంఘం మొత్తం 10 గంటలకి ప్రారంభ ప్రార్థన అయితే సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ 9:50 చర్చిలోకి వచ్చేస్తారట. అందుకనే ఆ సేవకుడు అంత గొప్ప సేవ 2 తెలుగు రాష్ట్రాల్లో చేయగలిగాడు. వాళ్ళ సతీమణి ఈ మధ్యకాలంలో చనిపోతే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఆయన. ఏమాత్రం బాధపడట్లేదు. వయసులో చాలా పెద్దవాడు. నా సహకారిని నేను కోల్పోయానని చెప్పి ఏమాత్రమైన బాధపడట్లేదు. ఎంతో సంతోషిస్తున్నాడు ఆయన. దేవునికి కేటాయించే సమయాన్ని నువ్వు దేనికి కేటాయిస్తున్నావు? ఎక్కువ శాతం మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని వృధా చేసేవాళ్ళే చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటానండి. ఈ చర్చి బిల్డింగ్ రోడ్డు కట్టారు కాబట్టి ఈ 3 ద్వారాల గుండా నాకు ఇటుపోయేవాళ్ళు అటుపోయేవాళ్ళు కనిపిస్తుంటారు. ఇక్కడే తిరుగుతుంటారు, కానీ చర్చిలోకి మాత్రం రారు. నీ సమయాన్ని ఈ 2024 సంవత్సరంలో నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? వృధా అయిపోతే మనకి ఎలా లాభం అవుతుంది? నష్టాన్ని తీసుకొస్తుంది వృధా అయిపోతే. మనకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే మనం దాన్ని ఉపయోగించుకున్నప్పుడే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపయోగించుకోకుండా ఏ వస్తువు బాగుంటుంది చెప్పండి? ఉపయోగించుకోకుండా ఉంటే ఏదైనా పాడైపోద్ది. కోల్పోయిన సమయం మరలా తిరిగి రాదు మన జీవితానికి. 2024 సంవత్సరం ఇక మన జీవితంలో ఇంకా రాదు. మన జీవితంలోకి ఇంకెప్పటికీ 2024 సంవత్సరం మన జీవితానికి తెచ్చుకోలేం. అది గతించిపోయింది, వెళ్ళిపోయింది. అది నీ జీవితంలో 2024 సంవత్సరంలో ఎంత టైం వృధా అయింది, ఎంత సమయాన్ని వృధా చేసుకున్నావు? దేవుడు మనకిచ్చిన జీవితాన్ని దేవుడు టైంతో కొలిచాడు. 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాల టైంతో కొలిచాడు. ఆ సమయాన్ని నువ్వు కోల్పోవడం వల్ల నీకు అది చాలా నష్టంగా మారుతుంది. చదువుకునే వయసులో చక్కగా చదువుకోకపోవడం, ఆ చదువుకి ఆ సమయాన్ని కేటాయించకపోవడం, సరి అయిన పనిని సంపాదించుకోకపోవడం, సరి అయిన ఫ్యామిలీని సంపాదించుకోకపోవడం, సరిగా సంపాదన లేక కుటుంబంలో ఎన్నో అసమాధానకరమైన పరిస్థితులు, అశాంతి పరిస్థితులు తెచ్చుకోవడం, చివరికి తన యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల జీవితం మీద విరక్తి వస్తుంది.
ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, మనకు అసాధ్యమైనవి ఎన్నో మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎందుకంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఈ 2024 సంవత్సరంలో ఏ విషయంలో నీ సమయం వృధా అయింది పరిశీలన చేసుకో. నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోగలిగావు? లేకపోతే నీ సమయాన్ని ఏ కారణాల వల్ల నువ్వు వృధా చేసుకుంటున్నావు? నేను నేర్చుకున్నాను, అదే మీకు తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రులు నేను కోల్పోయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఎక్కువ శాతం నేను దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సంఘముతోనే మెలగడానికి నా సమయాన్ని ఎక్కువ కేటాయించాను. పడిపోయిన నా జీవితాన్ని దేవుడు నిలవబెట్టాడు. హల్లెలూయా. నా జీవితంలో నా చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏమాత్రం కూడా నా జీవితం ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రము జ్ఞానం లోకము గురించి లేని సందర్భంలో నా సమయాన్ని నేను దేవుడికి ఇవ్వడాన్ని బట్టి నా జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. నీ సమయాన్ని నువ్వు దేనికి కేటాయిస్తున్నావు? నువ్వు ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి దీని గురించి. దినములు చెడ్డగా ఉన్నాయి అన్నాడు, సమయాన్ని పోనీయొద్దు అన్నాడు. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే సద్వినియోగం చేసుకో అన్నాడు. నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా లేకపోతే వృధా చేసుకుంటున్నావా పరిశీలన చేసుకో. చివరిగా ఇది 10వది. ఇప్పుడు మనం పైన 9 విషయాలు చూసాం కదా, వాటన్నిటి గురించి ఈ 10వ విషయంలో మనం పరిశీలన చేస్తాం. ఈ 2024 సంవత్సరం నాకు సంతృప్తిగా అనిపించిందా లేకపోతే అసంతృప్తిగా అనిపించిందా? దేన్ని బట్టి చూస్తాం సంతృప్తి అనేది, దేన్ని బట్టి చూస్తాం అసంతృప్తి అనేది? అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 విషయాల గురించి నేను వరుసగా చూస్తాను. మీరు ఇలా ఆలోచించేయండి, ఈ విషయంలో నేను సంతృప్తిగా ఉన్నానా లేకపోతే ఈ విషయంలో నేను వెనకబడి ఉన్నానా అనేది పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన చేసుకుంటే రానున్న సంవత్సరానికి మనం నూతన పరచబడతాం. లేకపోతే 2025 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు కూడా వస్తుంది, అట్లాగే వచ్చి కూర్చొని వాగ్దానం తీసుకెళ్ళిపోతాం. ఒకవేళ దేవుడు ఆయుష్ను పొడిగిస్తే తీసుకోకుండా ఉంటే 26 డిసెంబర్ 31 కూడా వస్తాం, అట్లాగే వచ్చి వాగ్దానం తీసుకెళ్ళిపోతాం. అలా ఎన్ని సంవత్సరాలు వచ్చి తీసుకెళ్ళిపోయినంత మాత్రం ఏ ప్రయోజనం ఉండదు, 1% కూడా ఉండదు. మరి ఎలా ప్రయోజనం ఉంటుంది అంటే ఇలా పరిశీలన చేసుకోవడం వల్ల ఆ ప్రయోజనం ఉంటుంది. ఇదే మెసేజ్ మనం వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 ధ్యానిస్తాం. అలా ధ్యానించినప్పుడు 24 డిసెంబర్ 31 కంటే 25 డిసెంబర్ 31 నేను మెరుగుపడ్డానా అని పరిశీలన చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎదగడం సాధ్యమవుతుంది. లేకపోతే ఖచ్చితంగా మనం వెనకబడిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ 9 విషయాల్లో ఏంటి? ఆ 9 విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయం, ప్రార్థన చేసుకునే విషయం, సంఘానికి హాజరయ్యే విషయం, కుటుంబానికి సమయాన్ని కేటాయించే విషయం, ఇతరులతో సహవాసం చేసే విషయం, ధనాన్ని సరిగా సద్వినియోగం చేసుకునే విషయం, ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండే విషయం, సేవకు సహకరించే విషయం, సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయం. నేను తృప్తిగా ఉన్నానా లేకపోతే కొన్నిట్లో నాకు తృప్తి మిగిలి కొన్నిట్లో నాకు అసంతృప్తి ఉందా? కొన్నిటిని నేను చేయగలుగుతున్నా, కొన్నిటిని నేను చేయలేకపోతున్నా అనేవి ఏంటో నువ్వు పరిశీలన చేసుకో. ఇంకో రెండో ప్రశ్న ఏంటంటే ఏటిలో నేను వెనకబడిపోతున్నా, ఏటిలో నేను ఏ విషయాలు నేను ఘోరంగా ఉన్నా అని పరిశీలన చేసుకో. వాక్యాన్ని సరిగా ధ్యానిస్తున్నానా? వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నానా? వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నానా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నానా? సంఘానికి క్రమంగా హాజరవుతున్నానా? సంఘానికి సమయానికి హాజరవుతున్నానా? సేవకు సహకరిస్తున్నానా? నా కుటుంబాన్ని సరిగా పట్టించుకుంటున్నానా? నా కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని నేను సరిగా కేటాయిస్తున్నానా? నా తోటి విశ్వాసులతో, దేవుడు నాకు ఇచ్చిన సహోదరులతో నేను మంచి సహవాసాన్ని కలిగి ఉన్నానా? దేవుడు నాకు ఇచ్చిన డబ్బులు నేను సరిగా వాడుతున్నానా? ఇరుగు పొరుగు వారితో నేను మంచి సంబంధాలని, ప్రేమతో కూడిన వాతావరణాన్ని మెయింటైన్ చేస్తున్నానా? లేకపోతే నేను అందరికీ శత్రువుగా ఉన్నానా? దేవుని పనికి నేను ఎంతవరకు సహకరిస్తున్నాను? దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని
నేను ఎంతవరకు వినియోగించుకుంటున్నాను, ఏ విషయంలో వెనకబడిపోయాను, ఏ విషయంలో సంతృప్తిగా ఉన్నా అని పరిశీలన చేసుకుంటే నూతన సంవత్సరానికి మనం నూతనపరచబడతాం, జాగ్రత్తలు తీసుకుంటాం. ఓహో, ఇది నాకు లోపంగా ఉంది. మనం కొన్ని సందర్భాల్లో మన శరీరం వీక్గా ఉన్నప్పుడు, బక్క చిక్కిపోతూ ఉన్నప్పుడు, నీరసం అయిపోతూ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించినప్పుడు ఇదిగో నీకు ఇది లోపం ఉంది అని చెప్తాడు ఆయన. కాబట్టి ఇవి వాడితే నువ్వు మెరుగుపరచబడతావు. ఉదాహరణకి ఎముకలు సమస్య అనుకోండి, కీళ్ళు సమస్య అనుకోండి, నరాలు సమస్య అనుకోండి, కండరాలు సమస్య అనుకోండి, చూపు సమస్య అనుకోండి, ఇదిగో ఇవి వాడు అని చెప్తాడు. ఇవి వాడడం వల్ల వాటిలో మనం మెరుగుపరచబడతాం. అలాగే ఈరోజు మనం ఈ 9 విషయాలు మనం గమనించినప్పుడు ఏటిలో నేను ఎడగబడి ఉన్నా, ఏటిలో నాకు లోపం ఉంది, ఏటిలో నేను బలహీనురాలుగా ఉన్నా అని పరిశీలన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వచ్చే సంవత్సరానికి జాగ్రత్తలు తీసుకోగలం. లేకపోతే అలాగే వెళ్ళిపోతాం. నీరసం నీకే, ఇంకెవరికి ఉండదు. నీవే బలహీనుడు, నీవే బలహీనురాలు అవుతావు, ఇంకెవరు కాదు, ఇంకెవరికి నష్టం ఉండదు. ఒకవేళ నువ్వు పరిశీలన చేసుకుంటే, సమీక్షించుకుంటే, జాగ్రత్త తీసుకుంటే నువ్వే బలపడతావు, నీకే మేలు జరుగుతుంది, నువ్వే దీవించబడతావు, నువ్వే ఎదుగుతావు, నువ్వే వర్ధిల్లుతావు, నువ్వే సంతోషంగా జీవిస్తావు. నువ్వు బలపడడం వల్ల ఇంకెవరికి సంతోషం ఉండదు, నీకు సంతోషం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసుకో, పరిశీలన చేసుకో. ఈ 2024 సంవత్సరంలో ఈ 9 విషయాలు నీ ముందు పెట్టుకొని దేవునికి ప్రార్థన చేసుకో. ప్రభువా, రానున్న సంవత్సరంలో నేను వీటిలో కూడా మెరుగుపడాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకో. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.